Welcome to PS VGR News. Raja. దయచేసి అందరూ సభ్యులు కూర్చోవాలి. అక్కడక్కడ మహిళా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. దయచేసి కూర్చోండి. ఆర్పీలందరూ అలర్ట్గా ఉండండి. అందరినీ కూర్చొని పెట్టండి. అందరికీ మంచి నీళ్ళు ఇవ్వండి. गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्ति हरे सहस्रभाद् नमोमे विश्वदात्मा अत्यधिष्ठदशाङ्गुलं पुरुषाय सर्वं यत्रोदान् सभव्या शांति 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 हर्यानंतरायाय सर्वस्थोदिराद्भवति सर्वस्यापि सर्वस्य विद्धि सर्वमेव तेनाप्नोति सर्वं जयति चतुष्पदे ओम शांति 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 हरि ओम नूतन गृह प्रदेश समय सकल maldista única maldista
राष्ट्र प्रजानां सकल सानुकूलता प्रसादित्यर्थं स्थिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातवेषजं सन्नास्तिपदे संचतुष्पदे दीपन्दस्यामि ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లో సంతోషాలు చూడాలి. రాజా గారు చెప్పారు ఇప్పుడే, పట్టణం పెరిగిపోతా ఉంది. ఈ దిక్కున కొత్త కట్టడాలు ఇవన్నీ వస్తున్న తరుణంలో గడప గడపలో మీరందరూ అడుగుతా ఉన్నారు నన్ను, ఎప్పుడు ఇస్తారు మా ఇల్లు అని. ఆ దినం రానే వచ్చింది. అందుకనే మీతో పాల్పంచుకుందాం ఆ సంతోషాలని మంత్రి గారు బిజీగా ఉండి షెడ్యూల్ అంతా ఇబ్బంది అయినా కూడా ఒత్తిడి చేసి తీసుకువచ్చిన. సుదీర్ఘ ఉపన్యాసాలు ఉండవు. మీ ఇళ్లలో ఎంత తొందరగా నేర్పితే అంత సంతోషం మాకు. మీరు అడిగారు మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని. దసరా అని చెప్పిన. మళ్ళా నన్ను నిలదీశారు. రెడీ అయి ఉన్నాయి, మంత్రి గారు వస్తారు, మంత్రి గారు వచ్చి రిబ్బన్ కట్ చేసిన తర్వాత ఇస్తామన్నా. ఆలస్యం అయినందువల్ల మీ తరఫున ఎలక్ట్రిసిటీ మీటర్కి అయ్యే ఖర్చులు పరిహారంగా, నేను ఇచ్చిన మాటకి పరిహారంగా మీ తరఫున నేను కట్టిన. ఎవరో చెప్పారు ఈ లేట్ అవడం కూడా మూఢమాసం ఉంది, ఒక రకంగా మంచిదే లేండి అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే మీకు ఇల్లు ఇవ్వాలని మంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే వస్తానని చివరి క్షణంలో ఆయన కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డారు. అందుకని ఆయనకి పని ఒత్తిడి వల్ల అందరికీ పని ఉంది. రిక్వెస్ట్ చేసినందుకు నారాయణ స్వామి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న ప్రసన్న గారు చైర్మన్, రాజా గారు మన చైర్మన్ భానుప్రియ, ఇతర పెద్దలు, కౌన్సిలర్స్ విచ్చేసిన బాబు వచ్చిన అధికంగానే ఉంటుంది. అక్కడ భోజనాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి. అన్ని ప్యాకెట్ మీకు అన్నీ వస్తాయి, ఎవరికి లోటు ఉండదు. షికారులు పోతా ఉంటారు. సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశంగా కనబడుతుంది. మిట్ట మధ్యాహ్నం 12 అయినా కూడా ఎండ ఎక్కువ లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెంకటగిరిలో మనం ఎప్పుడు ఎలాంటి సభ పెట్టుకున్నా వాతావరణం అనుకూలిస్తుందని ఇదొక మరొక నిదర్శనం. మీరు చూశారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు చూపించి మళ్ళా మిమ్మల్ని తిరిగి పంపించాం. పక్కన ఇదిగో టేబుల్ పెట్టుంటారు. ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రోజే కావాలంటే కూడా మీ ఇళ్లలో మీరు దిగొచ్చు. ఏదో పిలిపించావా, బిల్డింగ్ చూపించావా, పెద్దలు వచ్చారు, రిబ్బన్ కట్ చేశారు కాదు. ఈ రోజు కోసమే నేను కూడా చూస్తూ ఉండింది, వేచి చూస్తూ ఉండింది. మీలాగా ఎప్పుడెప్పుడు మీరు వచ్చి మీ ఇళ్లలో ఉంటారా? 1800 ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజుకి 1008 రెడీ అయినాయి. చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి, ఎందుకంటే నిన్నటికి ఇంకొక 96 యాడ్ చేశారు. 1008కి 96 యాడ్ చేశారు. అంటే మిగతా అందరికి కూడా పూర్తి అవ్వాలి అని
ఫిబ్రవరి మార్చి కల్లా ఇంకొక 500 ఇళ్ళు కూడా రెడీ చేసి అందరికీ కూడా ఇవ్వబోతున్నాం. ఇంకొక 300 మిగులుతాయి. ప్రతి ఒక్కరికి మీ ఇళ్లలో వచ్చి చేరడానికి అనువుగా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొక చిన్న సవరణ చైర్మన్ గారు చెప్పిన మాటల్లో, దీని ధర అంటే విలువ 12 లక్షలకు చేరింది అన్నారు. కాదండి, 20 లక్షలు చేరింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే, గూడూరులో 5,000 ఇళ్ళు ఓపెన్ చేశారు. ఇళ్లలోకి వెళ్ళనందువల్ల దొంగలు వచ్చేసి వైర్లన్నీ పెట్టుకోపోయారు, లైట్లు తీసుకొని పోయారు. అది ఊరికి దూరం అన్నారు, అక్కడ అంత విలువ లేదన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుందా, మీ ఇళ్లలో వెంటనే చేరండి. అందుకనే ఆఫీసర్లందరినీ కూడా రెడీగా మీ సర్టిఫికేట్లతో మీ తాళాలతో రెడీగా ఇక్కడే పెట్టున్నాం. రిజిస్టర్ డాక్యుమెంట్ మీకు ఇస్తారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు అనా పైసా ఖర్చు లేకుండా మీరు వెంటనే మీ ఇళ్లలో చేరండి. జగనన్న నగర్ ఇది, పక్కనే జగనన్న కాలనీ ఉంది. 2,000 చిల్లర ప్లాట్లలో 1200 రెడీ అయినాయి. 500 చిల్లర ఇల్లు కట్టి నివసిస్తున్నారు. ఇంత విశాలమైన రోడ్లు కానీ ఎక్కడా లేవు టౌన్లో. రేట్ కూడా ఇంకా ఎందుకు పెరిగింది అంటే, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చారు చాలా రోజుల తర్వాత, రోడ్డుకి అవతల చూసారా వచ్చేటప్పుడు? ఏముంది అక్కడ? ఇప్పుడు కంచి వచ్చింది. 110 ఎకరాల్లో రోడ్డుకి అవతల పక్క 110 ఎకరాల్లో నగరవనం అని ఒక పార్క్ రాబోతుంది. టౌన్ నుంచి అందరూ సాయంత్రం పూట వచ్చేస్తారు. మీరు ఇక్కడే ఉండరు. మీరు అనుకోవచ్చు రేపు టౌన్ వాళ్ళు నాకు బాగా తెలుసు, ఈ కొత్త మహల్ ఎవరా అని. ఈ పక్క ఐఐటి ఐఎస్ఆర్ అని దేశంలోనే అత్యుత్తరమైన ఇన్స్టిట్యూషన్స్ అవి వచ్చున్నాయి 15 కిలోమీటర్ల దూరంలో. దానికి మనకు మధ్యలో కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. దానికనే ఇక్కడ ఈ ధర పెరిగింది బాగా. ఇంకా అవన్నీ సమకూర్చాలి కాబట్టి జగనన్న కాలనీ ముందర ఏదైతే ఖాళీ స్థలం ఉందో ప్రభుత్వమే మంత్రి గారికి విన్నవించుకున్నాం. ఊరికే రాయేసి రిబ్బన్ కట్ చేయడం కాదు, రెడీ అయిన తర్వాత మీకే 1 సంవత్సరం కాలంలో మీరే చూస్తారు. ఒక కొత్త కళ్యాణ మండపం, మార్కెట్, అన్ని వసతులతో ఉండే షాపింగ్ కాంప్లెక్స్. ఇప్పుడు సినిమాలు అయితే ఎవరు చూడటం, సినిమాలు పెట్టడం వేస్ట్, మీరు ఇళ్లలోనే ఉంటున్నారు. అంతవరకు కట్టి అభివృద్ధి అంటే ఏంటి మీరు చూశారు. నేదురుమల్లి జనార్దన్ చూశారు, నేదురుమల్లి రాజలక్ష్మణ్ చూశారు. నడిచే అభివృద్ధి కాదు, అభివృద్ధిని పరిగెత్తిస్తానని మీకు మాటిస్తుందా? ఈ 1 సంవత్సరంలో సమన్వయకర్తగా నియమించిన తర్వాత నాకు వీలైనంత వరకు వెంకటగిరి ప్రజలకు ఏం చేయగలను అని ఆలోచిస్తూ ముందర మీ ఇళ్లకు వచ్చి మిమ్మల్ని పరిగణిద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అని కార్యక్రమం ద్వారా మీ ఇళ్లకు వచ్చిన చాలా మంది ఇళ్లకు వచ్చింటారు, మిమ్మల్ని చూస్తుంటారు. 76,000 ఇళ్ళు. దానిలో పెద్దలు నన్ను ఎప్పుడు సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. సంస్కారం ఉంది కానీ నమస్కారం లేదు అన్నారు. చెప్పారు. నేను ఎప్పుడు కూడా తప్పు అని నేను సరిదిద్దుకుంటా. నాకు తెలియని విషయం నేను చెప్పిన సార్కి, ఒక పక్క కార్డు ఇస్తా, ఒక చేత్తో పెట్టడానికి వీలు కాదు అని అంటే
ఆయన ఎలా చేయాలో కూడా చూపించారు. అప్పటి నుంచి మారారని కూడా మళ్ళా నాకు కితాబు ఇచ్చారు. ఇంకా ఎలా నడవాలి, ప్రజలకు ఏం చేయాలి, ఎంతో అనుభవం ఉన్నవారు. వారి సూచనలు ఎప్పుడూ తీసుకుంటా ఉంటారు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీకన్నా నాకు సంతోషంగా ఉంది. మీతో పాటు వెంకటగిరిలో నేను ఎప్పుడున్నా సాయంత్రం పూట వస్తాను, ఇక్కడ నడుస్తాను. ఏమన్నా కష్టాలుంటే కూడా అవి సరి చేస్తూ, ఎందుకంటే 2 నెలల్లో ఇంకొక 500 మంది రావాలి ఇక్కడికి. సో మీతో నేను ఉంటానని మాటిస్తూ సాయంత్రం పూట మీతో వాకింగ్ చేస్తాను. కానీ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలతోనే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించి మీతోనే పెట్టుకుంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కూడా పేరు మీద నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మనకు సంక్రాంతి అయిపోలేదు, అసలైన సంక్రాంతి ఈ రోజు జరిగినట్టుగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి మొహాలలో చిరునవ్వు, మనసు నిండా ఆనందంతో మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజు మాకు సంతోషంతో మాటలు రావడం లేదు. మీరందరూ కూడా ఈనాడు ఈ గృహప్రవేశాలు చేయడం, అందులో మేమందరం కూడా భాగవడం మరింత సంతోషాన్ని అందిస్తోంది. వీటన్నిటికీ ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా మిగిల్చిన ఈ భవనాలను ఆయన మన ప్రజల కోసం, ప్రజల పైన పేదవారికి ఈ భారం పడకూడదు అనేసి ఆయన ఈ కట్టడాలన్నింటినీ కూడా ఒక యజ్ఞంలా ప్రతి పట్టణంలోనూ అన్ని గృహాలను పూర్తి చేస్తూ వచ్చారు. మన చైర్మన్ గా చెప్పినట్టు మన నగరం 36వ నగరంగా ఈనాడు ఈ టిట్కో హౌసెస్ ని చూస్తుంటే నిజంగా వెంకటగిరి మరింత అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక అభివృద్ధి. మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పేద ప్రజల ఆరోగ్యం కానీ, వైద్యంలో కానీ, పౌష్టిక ఆహారం అందించడంలో కానీ, వారి జీవన క్వాలిటీని ఇంకా పెంచాలనే ఉద్దేశం కానీ ఈనాడు ప్రతి కార్యక్రమంలో కూడా కనిపిస్తోంది. మనమందరం కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ మీరందరూ మీ మద్దతును తెలిపారో, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మీ మద్దతును తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే మన పట్టణం విషయానికి వస్తే మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్కరూ గడప గడప కార్యక్రమంలో ఏవైతే మీరు సమస్యలు చెప్పారో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి అధికారులకు వద్దకు తీసుకుని వెళ్ళి అధికారులను అందరినీ కూడా మరింత త్వరగా పూర్తయ్యే విధంగా ఆయన ఎంతో శ్రమించారు. అందుకు నిదర్శనమే ఈనాడు మనం త్వరగా మనం పూర్తి చేసుకోగలిగాము. మనమందరం కూడా ఈ గృహాలను ఈరోజు గృహప్రవేశం చేసుకోగలిగాము. కాబట్టి వారికి కూడా మనం ఈనాడు ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మీరందరూ కూడా ఈనాడు ఈ సంతోషాన్ని మీ చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో మన అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈనాడు ఈ కార్యక్రమంలో భాగమై వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా వారి సంతోషాన్ని, వారి ఆశీర్వాదాన్ని కూడా అందించినందుకు చాలా సంతోషం. వెంకటగిరి పౌరులు, ఈ బెనిఫిషరీస్, వాలంటీర్లు కానీ, ఇతర ఆర్పీలు, ఇతర సిబ్బందులు, అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇదొక వెంకటగిరి చరిత్రలో మరిపురాని రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వెంకటగిరి చరిత్రలో అనేక ఘట్టాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన ఘట్టం ఒకటి ఏంటంటే, టిప్పు సుల్తాన్ సైన్యం వచ్చి ఈ ప్రాంతాన్ని తగలబెట్టేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణించారంట ఈ పట్టణాన్ని. అదేవిధంగా ఈరోజు ఈ జగనన్న లేఅవుట్ కానీ, టిట్కో హౌసెస్ కానీ వెంకటగిరిని పునర్నిర్మాణించినట్టే అవుతా ఉంది. ఎందుకంటే మా పాత ఊరంతా వెనకైపోయింది, ఇక్కడ ఒక కొత్త వెంకటగిరి ఏర్పడుతూ ఉంది. మన పట్టణం ఇంకా పెరుగుతుంది. దీనికి మన ముఖ్యమంత్రి గారికి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పలేదు. ఆయన మేనిఫెస్టోలో పెట్టింది 99%
పూర్తి చేసిన మొదటి ముఖ్యమంత్రి అని మన సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి గారు గతంలో ఊరికే ఏదో ఎన్నికల ముందు ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్ల కోసం చూపించిన ఇల్లుని ఈరోజు అట్ట కాదు, నేను తిరిగి ఎన్నికలకు వెళ్లే లోపల వాస్తవంగా లబ్ధిదారులకు చేరాలన్న ఒక ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు. దానికి ఉదాహరణ ఇదే. ఎన్నికలకు ముందే పూర్తి చేసి ఈరోజు 1003 ఇల్లు ఈరోజు బెనిఫిషరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే ఆ నిర్భరత ఎటువంటిదో మన ముఖ్యమంత్రి గారిది మనం అందరం గ్రహించాలి. ఈరోజు అభివృద్ధి గురించి అందరూ మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న విషయం మీతో అందరూ చెప్పాలనుకుంటున్నాను. కేవలం రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు, సెంట్రల్ లైటింగ్ పెడితేనే అభివృద్ధి కాదు. అది కూడా అభివృద్ధిలో ఒక భాగం, కానీ సంక్షేమం కూడా అభివృద్ధిలో ఒక భాగం. సంక్షేమాన్ని వదిలేసి కేవలం ఏదో ఒక రోడ్డు వేసి దానివల్ల వచ్చిన కాంట్రాక్టుల వల్ల బాగుపడటమే అభివృద్ధి కాదు. ఈరోజు ఏదైతే ఈ వెంకటగిరి ప్రాంతంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చేనేత కార్మికులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు సబ్సిడీ, పట్టు సబ్సిడీ రాకుండా ఇబ్బంది పడుతున్నాం. చిత్తూరు జిల్లాలో అంతా వచ్చేది. అప్పుడు చిత్తూరు జిల్లా వేరేగా ఉండింది, మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఈరోజు ఒక చేనేత కుటుంబానికి 24,000 సంవత్సరానికి వస్తుందంటే ఆ కుటుంబానికి అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. పేద ప్రజలు పిల్లల్ని స్కూళ్ళకి పేద కుటుంబాలు చూసేవాళ్ళు, స్కూల్ పంపించలేకుండా ఇబ్బంది పడేవాళ్ళని, వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటం ఆ కుటుంబానికి అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. అదేవిధంగా రైతులు ఎవరైతే ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో పొలాలు పెట్టుబడులు ఇవన్నీ రైతులకి రైతు భరోసా ఇవ్వటం ఆ కుటుంబానికి అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. ఇంత అభివృద్ధి జరిగిన ఈ ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి, అనేక కార్యక్రమాలు కరప్షన్కి సాగు లేకుండా నేరుగా బెనిఫిషరీకి, నేరుగా లబ్ధిదారికి చేర్చిన ముఖ్యమంత్రి కంటే ఇంతకంటే మనకు చేయగలిగిన ముఖ్యమంత్రి ఎవరో మీరు ఒకసారి ఆలోచించుకొని రాబోయే ఎన్నికల్లో మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ సభ ద్వారా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు రామ్కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమాల్లో నేటికి 35 పట్టణాల్లో 90,000 గృహాలని రాష్ట్రం మొత్తం మీద వివిధ పట్టణాల్లో అందజేయడం జరిగింది. ఇది 36వ పట్టణం మన వెంకటగిరి. ఈ యొక్క పట్టణంలో ఈరోజు 1104 గృహాలని మనం అందజేస్తుంటే దానిలో ముఖ్యంగా 1008 గృహాలు. మరి మీ అందరికీ తెలుసు, సుదీర్ఘమైన పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ప్రజాప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో అధికారంలో రాగానే 300 చదరపు అడుగుల గృహాన్ని ఉచితంగా అందజేస్తానని మాట ఇచ్చి దానిని రిజిస్ట్రేషన్ కూడా చేసి మీ అందరికీ పత్రాలతో అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ టిట్కో గృహాలని మీరు అప్లై చేసుకున్న టైంలో 2,65,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడు బ్యాంకు లోన్ తీసుకొని ఈ యొక్క గృహాన్ని తీసుకోవాల్సి వచ్చేది. మరి ఆ 2,65,000 రూపాయలు కట్టడానికి 2018లో ఒక జీవో ఇచ్చారు ఆనాటి ప్రభుత్వం. మరి చేస్తూ ఉచితంగా అందజేశారు. అదే గృహాన్ని మీరు తీసుకోవాల్సి వస్తే 20 సంవత్సరాల పాటు నెలకి 3,000 రూపాయలు చొప్పున 7,20,000 రూపాయలు కడుతూ ఉండాలి. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, చుట్టూ కూడా ఈ యొక్క రోడ్లు, కాలువలు, ఎలక్ట్రిసిటీ, ఆ చివరన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. దీనితో పాటు మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్రతి ఇంటికి 60,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టవలసి వచ్చేది. మరి మొత్తం కలిపితే ఎంత? 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయల ఆస్తిని
అక్క చెల్లెమ్మలకి ఉచితంగా అందజేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా నడిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఉచితంగా ఇచ్చిన మన జగన్ గారా లేదు 7,20,000 రూపాయలు భారం పెట్టిన చంద్రబాబు నాయుడు అన్నది మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మరి ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇస్తున్న ఇంత మంచి బహుమతికి మరి మీరందరూ కూడా గట్టిగా మరి తానే ఇట్లా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. మరి ఇంతటి చక్కటి గృహాలని అందజేస్తూ ఈరోజు ఒక పండగ వాతావరణం. మరి మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈ గృహాలు ఇచ్చిన వెంటనే అన్ని ఇళ్లలో కూడా ఈ వారంలో అయితే నేను 3వసారి రావడం, మరి నాకన్నా ముఖ్యంగా మీ సమన్వయకర్త గారు రామ్కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా వచ్చి నీళ్లు వస్తున్నాయా, మురుగునీరు వెళ్తుందా అన్ని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చూసుకున్నారు. మరి మీ అందరూ కూడా 15 రోజులలోగా ఈ ఇళ్లలో దిగాలని నేను కోరుకుంటున్నా. మరి అందరూ గృహప్రవేశాలు చేస్తారా? చాలా సంతోషం. మరి ఈ యొక్క గృహప్రవేశాలు అయిన తర్వాత ఈ యొక్క మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ అన్నిటికీ కూడా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది. ఏ అపార్ట్మెంట్ మొత్తం అందరూ కలిసి ఒక అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క లోపల ఉన్న మంచినీళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ మన వీరు అందజేసిన మున్సిపాలిటీ నుంచి వస్తుంది. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా సరే మీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ మీరంతా కూడా చేసుకోవాల్సిన బాధ్యత కింద మిమ్మల్ని పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నేను వస్తున్నప్పుడు చెప్పారు మీ సమన్వయకర్త గారు ఏంటంటే ఈ యొక్క ఇంటికి కరెంటు కట్టడానికి 550 రూపాయలు ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఇస్తున్న మొత్తం గృహాలకి నేనే ఇస్తానని మరి మీ సమన్వయకర్త గారు కట్టిన సందర్భంలో వారికి కూడా మీ అభినందనలు తెలియజేస్తుందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరి ఇంత చక్కటి గృహము ఉచితంగా ఇచ్చారు, మీకు కావాల్సిన మీటర్లు వారు అందజేస్తున్నారు. మరి ఇంతకన్నా మంచి కార్యక్రమం ఏముంటుంది మీరు ఆలోచించండి. భారతదేశం మొత్తం మీద 1,19,00,000 గృహాలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధర్మిలా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇంతటి ప్రతి పేదవాడికి కూడా నవరత్నాల్లో ప్రతి ఒక్కరికి ఒక సొంతిల్లు ఇవ్వాలనే ఒక అద్భుతమైన కానుకని ఈరోజు మీకు బహుమతిగా ఇస్తున్నారు. తిరిగి మనం వారికి ఏం చెయ్యాలి? మరో 25 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ చల్లని దీవెనలతో వారిని ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి మీ అందరి తాలూకా చల్లని దీవెనలు అందజేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వారిలో కూడా ఎంతో పేదవాళ్ళకి పరిపక్వమైన పనులు చేయాలనే భావంతో వారు మాట్లాడినారు. మా చైర్మన్ గారు మంచిగా మాట్లాడి, మన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడినారు. అందరికన్నా మన టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ వారు ఏం చెప్పాలనుకుంటే క్లియర్గా మీకు కూడా తెలియపరిచారు. మాకు రాబోయే ఎమ్మెల్యే గారు, గూడూరు ఎమ్మెల్యే గారు కూడా చక్కగా మాట్లాడినారు. మా పాదుగుప్ప మా గ్రామం, అక్కడ టీచర్గా పనిచేశాడు. నన్ను వాళ్ళ తాతయ్య పనిచేసి చదివించాడు. ఇప్పుడు మాకు బంధు కూడా అయినాడు. మా బంధువుకు వాళ్ళ పిన్నమ్మను కూడా ఇచ్చాడు. 77 సంవత్సరాలు అయితే ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని పేద ప్రజలందరూ నమ్ముతుంటే ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాలతోనే పరుగులు తీస్తూ అబద్ధాలతోనే రాజ్యానికి రావాలని ఆ ఎల్లో మీడియా రోజు రాస్తా ఉంటే చాలా బాధేసింది. ఇక్కడ పరిస్థితిని చూసినప్పుడు నిజంగా నేను వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాను. పెద్దానికి నేను ఒక నమ్మకస్తుడుగా, రాజశేఖర రెడ్డికి ఎంత నమ్మకస్తుడో ఈయన కూడా అంత అభిమానంతో ఉన్నాను నేను. వారు మాట్లాడినప్పుడు కమిట్మెంట్ కనబడింది నాకు. ఇక్కడ అబద్ధాలు లేదు, ఇంకా 500 ఇండ్లు 600 ఇండ్లు రెడీ కావాలి,
కేవలం రెడీ అయిన ఇళ్ళకి ఇది కంపల్సరిగా ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి దీన్ని ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మళ్ళీ మొత్తాలు ఏ విధంగా బతికినారో నాకు తెలియదు కానీ వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఈయన్ని ఆగర్భ శ్రీమంతుల మాదిరిగా పెంచారు. ఆ పెంపకంలో నమస్కారాలు పెట్టేది కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేదవాడు మన రామ్ కుమార్ రెడ్డి ఇంటికి పోతే కూడా అక్కడ ఒక విశ్వాసమైన కుక్క ఉంటే దానికి నమస్కారం పెడతాం, ఎందుకంటే ఇది మా రెడ్డి కుక్క అని. కానీ ఈయన ప్రజలకు సేవ చేయాలని, పేదవాడు ఓటేస్తేనే మనం రాజ్యానికి రాగలుగుతాం. కూడుగుడ్డ ఉన్నవాడు, బాగా బలిసిపోయిన వాడు ఓటుకు రాడు. ఆకలితో బాధపడుతూ ఆకలితో అలమటిస్తుండేటప్పుడు ఈ వాగ్దానాలు చెప్పి రాజకీయానికి వచ్చేదానికి చాలా మంది ఈ రాజకీయ నాయకులంతా అబద్ధాల వాగ్దానం చెప్పి పేదవాళ్ళని నమ్మిస్తారు. కానీ ఈరోజు జగనన్న చెప్పినటువంటి వాగ్దానాల్ని పూర్తిగా నెరవేరుస్తూ నమస్కారం పెడితే సంస్కారం ఉంటుందని ఎందుకన్నానంటే మేమంతా పేదవాళ్ళ నమస్కారం పెడుతున్నాం. మీరు ఇప్పుడు సామాజిక సాధికార యాత్రని మాకు మీరు నమస్కారం చేసేటట్టు జగనన్న మార్పు తీసుకుని వస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నమస్కారం పెట్టమని కానీ వేరే ఆలోచనతో నాకు లేదు. పేదవాళ్ళకి నమస్కారం పెట్టేదాని వల్ల నువ్వు దినదినాభివృద్ధి అవుతావు, ఇంకా మంచి మంచి పదవులకి దగ్గరికి పోగలుగుతావు. ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నావు కాబట్టి మా ప్రతి సోదరులకందరికీ కూడా ఈయన కూడా మీరు ప్రేమతో చూసుకొని అబద్ధాలు రాసేదానికే అలవాటు పడకుండా నిజాలు రాయాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నా. చేస్తూ ఉంటే ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మహిళా తల్లికి కూడా పూర్తిగా లోన్లు తోసేశారు. మీరు అప్పులు ఉన్నారు. చంద్రబాబు మాటగానే మారినాను, అమ్మానే మారినాను, నన్ను నమ్మండి. ఎన్ని తూర్లు మారుతావో, ఎన్ని తూర్లు నేను నమ్మను, ఆ దేవుడికి తెలిసేలా ఈ ప్రజలకు తెలియాలా. పోనీలే మామూలు వెన్నుపోటు పొడిచి వచ్చినాడు తెలుగుదేశంలో. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు, మా పార్టీ తెలుగుదేశం, మాకు తెలుగుదేశం తెలుగు మా భాష తప్ప వేరే భాష మేము ఇంప్లిమెంట్ చేసేది కాదు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశానికి సంబంధం లేనివాడు, నీకు తెలుగుదేశం అంటే తెలీదు. ఒకరు పెట్టినటువంటి పార్టీని లాక్కునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు నువ్వు చంద్రబాబు నాయుడు. ఆయన అంటాడు మేము పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ, తెలుగు సంస్కృతి తప్ప వేరే సంస్కృతి. కానీ నీ బిడ్డల్ని ఎక్కడ చదివించినావు చంద్రబాబు? మీ మనల్ని ఎక్కడ చదివిస్తున్నావు చంద్రబాబు? రామోజీరావు స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టినాడు చంద్రబాబు? ఈరోజు ఇక్కడ నెల్లూరులో పెట్టినటువంటి నారాయణ స్కూల్స్ ఏంది చంద్రబాబు? కార్పొరేషన్ స్కూల్స్ చదివే వాళ్ళందరూ కోటీశ్వరులు, కూడుగుడ్డ లేని వాడు చదివేదంత పల్లెల్లో. అందుకే ప్రతి పల్లెలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే తప్ప ఈ దేశంలో సమానత్వం రాదని ఎంచుకున్న ఏకైక నాయకుడు దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అందుకే మీకు అందరూ చెప్తున్నా, మళ్ళీ ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం మహిళల పైన అన్ని పథకాలు పెట్టారంట. ఈరోజు అందరికీ తెలుసు, మనము ఒక ఇంటిలో ఒక కుక్కని చెప్పాలన్నా ఇంకొకడానికి మంచి పేరు కూడా ఉన్నది. దాన్ని మనం 2 పూట్లు భోజనం పెడితే ఆ యజమాని ఒకవేళ జబ్బు పెడితే కూడా ఆ యజమాని జబ్బు బాగయ్యేంత వరకు కూడా అది భోంచేయదు. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినాక మన తలరాత్రులు మారుస్తూ ఉన్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ప్రతి ఇంట్లో సంస్కరణ తీసుకొని వస్తున్నాడు. సమానత్వం ప్రతి ఇంటి నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు ఇల్లు లేని వాళ్ళు కూలి చేసుకొని రెంటెడ్గా ఉండేవాళ్ళు ఆ కూలి చేసుకునే డబ్బును కూడా కట్టలేకుండా, బాడుగో కట్టలేకుండా అవసరపడేవాళ్ళు. మళ్ళీ ఆ బాడుగు ఉండేటప్పుడు అక్కడ ఎవరైనా చనిపోతే ఆ యజమాని వచ్చి మా ఇంట్లో శవం పెట్టద్దు, బయట పెట్టండి బాధపడుతూ అవసరపడి ఉండే పరిస్థితి మనం అందరం కూడా చూసాము. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన ఒకటే ఆలోచించాడు, పేదవాడు తలరాత్రులు మార్చాలంటే పేదవాడు ముఖ్యంగా తలరాత్రులు మారాలి. కూలి చేసుకునే బిడ్డలు, అది కమ్మర ఉండొచ్చు, కొమ్మర ఉండొచ్చు, యాదవ్ ఉండొచ్చు, పొలము ఉండొచ్చు, మాల ఉండొచ్చు, మాది ఉండొచ్చు, చేనేత కార్మికులు ఉండొచ్చు. మనం లేకపోతే వృత్తుల్ని
తయారు చేసే వ్యక్తులే మనము. వీళ్ళకందరికి కూడా చదవాలి, వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి అని ఒక తపన పడినటువంటి ఏకైక నాయకుడు, చరిత్ర తీసుకుని వచ్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మిత్రులతో ఒక పక్క తెలుగు మీడియమే ఉండాలంట, తెలుగు మీడియం ఉంటేనే మనకు మంచిదంట, ఇంగ్లీష్ మీడియం వల్ల లాభం లేదంట. నిజంగా నాకు ఎంత బాధేస్తుండదంటే, నేను ఒక చదువురాని ఇంట్లో పుట్టినవాడిని. ఈరోజు చదివించినారు కాబట్టి ఈ సమాజంలో దేవుడు వచ్చి మాట్లాడే శక్తిని నాకు దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళ అభిప్రాయం ఎట్లుండదంటే, కూలివాడిని బిడ్డ కూలివాడిగానే ఉండాలా, వాళ్ళకి కూలి చేస్తూ బతకాలి. కానీ వాళ్ళ బిడ్డలు మాత్రం టాటా బిర్లా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ, రామోజావుకి సంబంధించిన వాళ్ళు కానీ, కోట్లు పడగలెత్తిన వాళ్ళు కానీ, జడ్జి బిడ్డలు కానీ, వాళ్ళ తెలుగు మీడియం ఎక్కడ చదివినట్టు కూడా ఎక్కడ కంటికి కనబడదు. కావాలంటే ఏమంటే సంపద కావాలి వాళ్ళకి, ఈ సంపద కావాలంటే విద్య రావాలి, ఈ విద్య రావాలంటే వాళ్ళే చదవాలి, వాళ్ళే అమెరికా పోవాలి, వాళ్ళే లండన్ పోవాలి, ఆ చదువు చదివితే వాళ్ళే కలెక్టర్లు కావాలి, వాళ్ళే ఎస్పీ కావాలి, వాళ్ళే డాక్టర్లు కావాలి. పేద బిడ్డ డాక్టర్ అయితే సహించరు, పేద బిడ్డ కలెక్టర్ అయితే సహించరు. అందుకే జగనన్న ఆలోచించాడు, పేదవాడు బాగా రావాలంటే, పేదవాడు బ్రతుకులు మారాలంటే, పేదవాడు సమాజంలో సమానత్వం రావాలనుకుంటే ఒకే ఒక ఆయుధం, అది వజ్రాయుధం. ఆ వజ్రాయుధమే చదువు. ఆ చదువు చదివించలేని తల్లిదండ్రులు బాధ. మా అమ్మ మా నాయన కూడా రామకుమార్ ఇంట్లో మా పిల్లమ్మ కూడా పనిచేస్తుంది కుక్కుగా. ఆ బిడ్డలు కూడా వీళ్ళ దగ్గర కృష్ణుడిగా అక్కడ వచ్చి కృష్ణ ఇన్స్టిట్యూట్ చదివినారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు, నేను కృష్ణ ఇన్స్టిట్యూట్ అంటే దీనికి ఒక రేపు డమ్మని కృష్ణ ఇన్స్టిట్యూట్ కృష్ణని ఎంకరేజ్ చేసినారని రాస్తారు ఆ మహానుభావులు. ఎందుకంటే పేదవాడు బాగుపడితే వాళ్ళకి సంతోషపడరు, కడుపు కాలిపోయి ఏడుపులు తప్ప వాళ్ళకి వేరేది కాదు. పేదవాడు చదవకూడదు. ఎందుకు ఈ మాట అంటుంటానంటే, మనకు అన్ని భాషలు ఉన్నది, మీకు అందరికీ తెలుసు. మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నది, రాష్ట్రానికి ఒక భాష ఉంది. కానీ ప్రపంచానికంతా కూడా మనం పోవాలంటే, అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలంటే, తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు తమిళ మాట్లాడితే మనకు అర్థం కాదు. తెలుగు వాళ్ళు పోయి బాంబేకి పోతే మనం తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కానీ వీటికి ఎంత సమానత్వం రావాలంటే ఒక ఇంగ్లీష్ భాష అవసరం, తెలుగు కూడా మనకు అవసరం. తెలుగు ఒకటి నేర్పించాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. మనం పుట్టుతోనే తెలుగుతోనే మనం పుడతాము, మన తల్లిదండ్రులు తెలుగునే మాట్లాడతారు. అతన్ని సబ్జెక్టు పెట్టకుండా పోగా జగన్మోహన్ రెడ్డి. కానీ ఇంగ్లీష్ మీడియం కానీ వీళ్ళు చదివితే, ఐబీ సిలబస్ వీళ్ళు కానీ చదివితే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారో, వీళ్ళు కూలీకి సంబంధించిన వాళ్ళు కలెక్టర్లు అయితే మనం పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉండి మనం వెళ్తూ ఉన్నాం, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నడుస్తూ పోయినాము. మన బూట్లు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. పలకలు కొట్టే వాళ్ళు ఉండరు, సాగెత్తే వాళ్ళు ఉండరు. మన శ్మశానానికి పోతే మనకు ఈ గుడ్డలు, మనం శ్మశానికి పోతే కోప్పడదండి, నిజాలు చెప్తున్నా. గుంతలు వేయడానికి ఉండరు, మన పీలింగ్ ఎత్తే దానికి ఉండరని ఆ ఆలోచనతోనే మళ్ళీ వస్త్రాలు వేసేవాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోతే మనకు వాళ్ళ చరిత్ర ఇస్తే కూడా వాళ్ళు బాగుపడకూడదు, మాదిగ వాళ్ళకి బాగుపడకూడదు. యాదవాసులు పొరువులు వాళ్ళు కేవలం గొర్రెలు మేపుకొని బతకాలి, వాళ్ళు కూడా సైకిల్ ఇచ్చి వాళ్ళకి సైకిల్తో గొర్రెలు మేపుకోండి అని చెప్పాలనే భావన కలిగినటువంటి ఈ దుర్మార్గులంతా అందరూ కూడా ఓటైనారు. ఈరోజు మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, జగనన్నని మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంటి నుంచి సంస్కరణ తీసుకొని వచ్చాడు. అది అమ్మఒడి అంటే అర్థమైందా లేదో మీకు నాకు అర్థం కాల. నా బిడ్డ కోటీశ్వరుడు బిడ్డ మాదిరి ఎప్పుడు గుడ్లు వేసుకొని పోతాడు, నా బిడ్డ ఎప్పుడు పుస్తకాలు తీసుకుపోతాడు, నా బిడ్డ ఎప్పుడు షూ వేసుకొని పోతాడని కులమో మతమో పార్టీ లేకుండా పేదవాళ్ళందరూ అవస్థపడేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు ఇచ్చాడు, షూ ఇచ్చేదే గోరుముద్ద మధ్యాహ్నం మీరు ఇంటికి పంపిస్తే మీకు 15,000 రూపాయలు మీ ఇంటికి వేస్తున్నారు. వాళ్ళ చదువు కోసం డిగ్రీ వరకు పీజీ వరకు భూమి అన్నింటినీ భరిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని భరిస్తుంది భూమి. తల్లి ఆ ఇంటిని భరిస్తూ ఉండాలి. తన భర్త కూలి చేసుకొని వచ్చి 10 రూపాయలు ఇస్తే దాంట్లో 5 రూపాయలు భర్త తాగినా 5 రూపాయలు తన తల్లి తగిలిస్తే
ఆ తల్లి బిడ్డలు చదివించాలి, ఆ బిడ్డలకి మంచి చేయాలని తపన పడతా ఉంది. ఈ రోజు తల్లి అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటే, పేదవాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు పడుతుంటే మీరు దాన్ని ఖర్చు పెడుతుంటే అదే ఆర్థికంగా వేరేనా ఆలోచనతో చేసి మా డబ్బులకు అమ్ముడిపోతారా, జగనానికి ఓటేస్తారా? ఒక దూరి చేతులెత్తండి. డబ్బులకు అమ్ముడిపోయే వాళ్ళు చేతులెత్తదని. ఈ అభివృద్ధి పోవాలంటే లాస్ట్ లో మీకు వినవలేదమ్మా, ఒక్కటి ఆలోచించండి. మీరు పొరపాటుగా ఒకవేళ 2000 కాదు, ఇప్పుడు 5000 ఇచ్చేదానికి రెడీ అయిపోయినాడు. ప్రపంచంలో ఉండే నాయకులు కోటీశ్వరులంతా ఓటు చేస్తున్నాడు. కోటీశ్వరులు కడుపు మంట, అది ఆవేదన, అది క్యాన్సర్ మాదిరిగా వచ్చేసింది. పేదవాడు బాగుపడాలంటే, పేదవాడు బాగుపడితే క్యాన్సర్ వచ్చినట్టు ఏ విధంగా అల్లాడిపోతారో అట్లా అల్లాడిపోతున్నారు. అది ఎల్లో మీడియా కానీ, అతనికి సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొక ఆమె బాగా వచ్చింది. ఆమె గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే, కానీ ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలియాలా. తల్లి ఏ విధంగా కుమిలిపోతుండదంటే, ఇట కొడుక్కి ఇట కూతురికి కాంగ్రెస్ ఏ విధంగా తయారైందంటే, ప్రతి కుటుంబాన్ని రెండుగా చీల్చే కార్యక్రమాలు చంద్రబాబు మనస్తత్వం ఎట్లుండదో, మాలామాదిని ఎట్లా చీల్చినడో అదే విధంగా చీల్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టి 16 నెలలు జైలుకి పంపించారు. ఆ రోజు పరిమళమ్మ ఏమనుంది? శర్మిలమ్మ చెయ్యి అట్నే ఊపింది, ఈ రోజు ఊపినట్టే. ఈ కాంగ్రెస్ లో మా నాయన గాని ఇప్పుడు బతికుంటే ఊంగుంటాడు మీ మొఖాననింది. మా అన్న పంపించిన బాణంనేననింది, ఆ బాణమే శర్మిలమ్మ అనింది. మా అన్ననే అన్యాయంగా జైలుకి పంపించినారనింది. మళ్ళీ ఇటు ఊపింది ఆమె. మా అన్న మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టిందనింది. ఈ రోజు ఆమె మాట్లాడుతున్నది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావం నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అంట 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 11 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు పోయింది. మీకు జగనన్న వచ్చినాక ఏమి చేయలేదమ్మా. మీకు జగనన్న వచ్చినాక మీకు అందరికి చల్లగా చేస్తుంటే చేతులెత్తండి. మహాతల్లి అంటుంది. దాంట్లో కొంత అక్కడ ఏం జరిగిందంటే అది కూడా నిజం చెప్పేస్తా. మీకు ఫ్రీగా ఇవ్వాలని ఎవరో ఒక ఆయన అంటే 1.5 సెంట్ కానీ ఇస్తే వాళ్ళు 1.5 సెంట్ ఇచ్చారు పేదవాళ్ళకి. వీళ్ళకి ఫ్రీగా ఇస్తే కొంత మళ్ళీ ఈనాడు జ్యోతి వాళ్ళు రాస్తారు. సార్ దయచేసి అందరికి ఇద్దాము, వాళ్ళకి కూడా ఏదైనా చిన్న అమౌంట్ వేస్తే బాగుంటుందంటే జగనన్న బాగా ఆలోచించి 60% గవర్నమెంట్ భరిస్తూ 40% మిమ్మల్ని తీసుకోమన్నారు. 3 సెంట్లు ఇస్తా ఉన్నారు, దాన్ని ఉపయోగించుకోండి. నేను కలెక్టర్ చెప్పినాను, మీకు అందరికి కూడా మీ హెడ్ క్వార్టర్స్ లో భూములు కూడా అలర్ట్ చేస్తున్నారు. తిరుపతిలో చేస్తారు, చిత్తూరులో చేస్తారు, నెల్లూరులో కూడా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ కోసం తప్పించి వీళ్ళు కూడా అలర్ట్ చేసి వెంటనే వాళ్ళకు మీరు, ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్లే, వీళ్ళు ఎంత బాగా రాసినా అక్కడి నుంచి కట్ చేసేస్తారు. ఎవరో నేను రాయమన్నారు. వైఎస్ పార్టీ అంటే మనకు కాదు కదా, నువ్వు రాస్తే ఎట్లా నిన్ను తీసామంటావంటే పాపం ఏమీ అనుకోకుండా లోపల తిట్టుకుంటే కూడా వాళ్ళు రాయాల్సి వస్తుంది. రాస్తారు. మీ పైన మాకు ఎలాంటి కక్ష కార్పణాలు లేవు. మీరు కూడా మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ జగనన్నకి సైన్యంగా మన భీములో జరిగింది. ప్రతి కార్యకర్తగా సైన్యం కావాలి, ప్రతి అప్పజిల్లా సైన్యం కావాలి. ఇజ్రాయెల్లో పాకిస్తాన్ల మాదిరిగా 10వ తరగతి చదివిన వెంటనే 3 సంవత్సరాల వాళ్ళ సైన్యానికి పంపిస్తారు. ఇప్పుడు మన సైనికులుగా జగనన్నకి పనిచేసి మనం ఎవరి దయాదాక్షలు లేకుండా ఆ రోజు ఓటుకు త్యాగం చేసి ఎన్ని పనులున్నా మీరు సొంతంగా పోయి ఓటేసి మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు మహిళల గుర్తు, యువకుల గుర్తు ఇక్కడ ఉండే ప్రార్థిస్తూ మీకందరికీ కూడా పాదాబంధనాలు వరకు పుచ్చుకుంటూ విరమించుకుంటాం. జై జగన్.